మాది రోజు వరకు కూలి. మా ఆయన మార్కెట్లో కాయగూరలు వేస్తే మాకు రోజు వెళ్తుంది, లేకపోతే లేదు. పాప పుట్టేటప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇటువంటి పాప పుట్టింది, ఈ పాపతో నేను ఎలా వేగాలని. మా పాపకి ఇదివరకే ఒకసారి వచ్చింది పెన్షన్, కానీ మళ్ళీ మధ్యలో పోయింది. ఒక కార్డులోని 2 పెన్షన్లు రావడం కష్టమని అందరూ అన్నారు. కానీ మా పాప పరిస్థితి, నా పరిస్థితి చూసి మా వాలంటీర్ ఎలాగైనా ఈ పాపకి న్యాయం చేస్తానని చెప్పి మళ్ళీ పెన్షన్ చాలా సార్లు పెట్టారు. ఆ దేవుడి దయ వల్ల మా వాలంటీర్ గారు బాధపడినందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద దయతలిచి మా పాపకు మళ్ళీ పెన్షన్ ఇచ్చినందుకు అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మా జగనన్న ఉన్నాడని చాలా ఆనందపడుతున్నాను. ఈ పెన్షన్ ఇచ్చి నేనున్నాను అతనని నాకు ధైర్యం చెప్పినందుకు మనస్ఫూర్తిగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా ఆయుషే కాదు, మా పాప దయ కూడా భగవంతుడు అతను చూపించి అతని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మళ్ళీ అతనే ప్రభుత్వంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి అతనికి ఆ దేవుడు కూడా పైడితలం దయ కూడా అతని మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నేనున్నాను. ఈ 3000తో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. మీకు ఎటువంటి కష్టం లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను. మీ పాప వల్ల మీకు ఎటువంటి బాధ అవసరం లేదు. మీ పాపకి జీవితంలో ఎటువంటి బాధలు కలగాల్సిన అవసరం లేకుండా నేను చూసుకుంటానని అతనికి 3000 ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు అతనికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా పాపకో 3000, మాకో 3000, మొత్తం 6000 వస్తుందండి.